సుగుణాల సంపన్నుడా, సుదిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మగరంధము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మగరంధము. యేసయ్య నీతో జీవించగాని నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగాని నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అందరంగము, ఇది రసనానంద భాగ్యమే. నాట్యమాడేను నా అందరంగము, ఇది రసనానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, సుదిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మగరంధము. యేసయ్య నిన్ను వెన్నండగాని ఆత్మల మార్గము కనిపించని. యేసయ్య నిన్ను వెన్నండగాని ఆత్మల మార్గము కనిపించని. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. ఆమేనేసిగా నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, సుదిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మగరంధము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మగరంధము. యేసయ్య నీ కృప తలంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావ్యమెన్. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినవి కావ్యమెన్. సుగుణాల సంపన్నుడా, సుదిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మగరంధము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మగరంధము. యేసయ్య మీకు ఆరాధన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగ దేవ మీకు ఆరాధన. యేసయ్య మీకు ఆరాధన దేవ. కల్వరి సిలువలో తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు తండ్రి దేవ. ప్రభు మీ నామాన్ని మేమందరం కొనియాడుతున్నందని ఆరాధన తండ్రి. యేసయ్య తండ్రి మా పాపాలందరూ క్షమించి తండ్రి నిత్య జీవన రక్షణను గెలిచిన గొప్ప దేవ మిమ్మల్ని ఆమె దేవ మేము సుధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి. మా శాపాలు సిలువలో మోసుకొని మరణించి దేవ శాప నుండి సంపూర్ణంగా విడిపించి దేవ మీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించిన గొప్ప యేసయ్య మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. దేవ మీకు ఆరాధన తండ్రి. మా దారిద్ర్యం సిలువలో మోసుకొని మరణించి దేవ కృష్ణునందు మమ్మల్ని ధనవంతులుగా మార్చిన యేసయ్య మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవ సిలువలో ప్రభు మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు దేవ ఆరాధన తండ్రి. మా తిరస్కారం సిలువలో మోసుకొని మరణించి దేవ మమ్మల్ని మీ ప్రియ కుమార్తె అంగీకరించిన మీ గొప్ప ప్రేమను బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్.
శిలువ మరణం ద్వారా సాతాను సంపూర్ణంగా ఓడించి మాకు గొప్ప జయం దేవా క్రీస్తు ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి స్తుతి తండ్రి దేవా మీకు ఆరాధన యేసయ్యా మీకు ఆరాధన తండ్రి కలువరి శిలువలో తండ్రి మా కొరకు చేసిన గొప్ప యాగాన్ని బట్టి వందనాలు తండ్రి పరిశుద్ధ బలిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మా కొరకు అన్ని తండ్రి దేవా మా జయం కొరకు, మా మేలు కొరకు, మా క్షేమం కొరకు, మా ఆశీర్వాదం కొరకు తండ్రి, మా స్వస్థ కొరకు ప్రభు అన్ని మీరు చేస్తున్నట్టు వందనాలు తండ్రి. మీరు పొందిన గాయముల చేత దేవా తల్లి నుండి ఎరకాలేక పొందిన ప్రతి గాయముల చేత తండ్రి మాకు ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా స్వస్థపరిచినట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి తండ్రి మా బ్రతుకు కొరకు, మా భవిష్యత్తు కొరకు ప్రభు మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. ప్రాణ త్యాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా కొరకు మేము మరణించిన గొప్ప మా ప్రాణ ప్రియుడు అనే యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని కొనియాడుతున్నాం తండ్రి. యేసయ్య మీరు నిత్యం ఆరాధనకి యోగుడు తండ్రి, మీరు మాత్రం ఆరాధనకి అర్హుడు తండ్రి. మీరు యేసయ్య మీరు మాత్రం మహిమకు పాత్రుడు తండ్రి. దేవా మీ నామాన్ని ముందరు గణపరుస్తున్నాం తండ్రి. ఆరాధన అంతా కూడా మీకు అభయిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక 2 కొరింథీయులు రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయము 2వ దినం ప్రారంభంగా ప్రియులారా మనం చదువుకొని వాక్యం ధ్యానిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 2వ దినం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ వాక్యంలో ప్రియులారా మనం చూడవచ్చు శ్రమల గురించి రాయబడింది. శ్రమ గురించి రాయబడింది. ఏలనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడదు. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా దేవుడు ఆశీర్వాదం అనుభవించడానికి పిలిచారు నిజమే. పరిశుద్ధంగా బ్రతకడానికి కొరకు దేవుడు పిలిచారు నిజమే. నిత్య మహిమ కొరకు దేవుడు పిలిచారు నిజమే. స్తోత్రం. ప్రభువునందు మనం ఆనందించుకొని ఆత్మలో సత్యంలో ఆరాధన చేసుకొని జయ జీవితంతో బ్రతకడానికి కొరకు దేవుడు పిలిచారు నిజమే. అయినప్పుడు కూడా ప్రియులారా దేవుని ఒక గొప్ప సమాధానం అనుభవించుకొని బ్రతకడానికి కొరకు దేవుడు పిలిచారు. ఓదార్పు, నెమ్మది, ఆశీర్వాదాన్ని అనుభవించుకొని బ్రతకడానికి కొరకు దేవుడు పిలిచాం నిజమే. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం మన జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నాం. మనం ఎన్నో శ్రమల్లో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి శ్రమలు లేదు అని మనం చెప్పడానికి వీలేదు. అంటే క్రీస్తు నిమిత్తం ఉన్న శ్రమ ఉంది. మన తప్పుడు మాటల్ని బట్టి, తప్పుడు బ్రతుకుని బట్టి వచ్చే శ్రమలు ఉంది. దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు ఉన్న శ్రమలు ఉంది. దేవుడు చిత్తం చేయకుండా వచ్చే కొన్ని శ్రమలు కూడా ఉంది అని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి శ్రమలు ప్రియుల 2 విధంగా ఉన్నట్టు మనం ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు నిమిత్తం శ్రమలు ఉంది. ఆ శ్రమ ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. దేవుడు చిత్తానుసారంగా మనం అనుభవించాలి. దానికి తగినట్టు దేవుడు బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడినప్పుడు శ్రమ ఉంది. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం తప్పుడు పనులు చేసుకొని శ్రమ పొందవద్దు. కానీ మనం మేలు చేసుకొని శ్రమ పొందుకోవడం దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం చేసుకొని మీరు శ్రమ అనుభవించడం అది దేవుని చిత్తంలో ఒక పార్ట్ అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుకు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు మాత్రం కాదు, యేసుక్రీస్తుతో పాటు శ్రమ కూడా ప్రియులారా మనం అనుభవించడానికి కొరకు కూడా పిలిచామన్నమాట. అంటే శ్రమ అంటే ప్రియులారా క్రీస్తు నిమిత్తం ప్రియులారా మనం కొన్నిసారి నిందించబడతాయి అనమాట. నిందా మాటలు మనకు విధంగా వస్తాయి. క్రీస్తు నిమిత్తం మీరు అవమానపరచబడుతున్న పరిస్థితి. క్రీస్తు నిమిత్తం కొన్ని ఆశీర్వాదాలు మన అనుభవించకుండా కొందరు అడ్డపడతాయి అనమాట. కొన్నిసారి క్రీస్తు నిమిత్తం కొందరు మనను రిజెక్ట్ చేశారు, పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి అది క్రీస్తు నిమిత్తం అనమాట. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఆశ్చర్యపడవద్దని ప్రభు చెప్పామన్నమాట. ఎందుకంటే క్రీస్తు కూడా ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు ఈ భూమిలో వచ్చినప్పుడు అనుభవించామన్నమాట. చాలా అనుభవించాం. కాబట్టి అలా క్రీస్తుని వెంబడించిన నాకు మీకు కూడా ప్రియులారా శ్రమ ఉంది అని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంత శ్రమ వచ్చినా కానీ దేవుడైతే మనకు ఓదార్పిస్తాడు, బలపరుస్తాడు. క్రీస్తు మనతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుతో పాటు శ్రమలు అనుభవించుకొని బ్రతకడం కూడా
గొప్పదనేదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దాని యొక్క రివార్డు ప్రియులారా మనం చూసినట్లయితే అది మోసకు దేవుడు బయలుపరిచామన్నమాట. మోసకు దేవుడు అది బయలుపరిచామన్నమాట. క్రిస్తు నిమిత్తం నింద అనుభవించుకొని బ్రతకడం ఐగుప్తు ధనం కంటే, ఐగుప్తు ధనం అంటే ఒక దేశం అనమాట. ఐగుప్తు అంటే ఒక కంట్రీ అనమాట, ఒక దేశం. కాబట్టి కోడ్లు ఆస్తి ఉంది అనమాట అక్కడ, అంటే కోడ్లు అంటే చాలా. కాబట్టి దానికంటే క్రిస్తు నిమిత్తం మీరు నింద అనుభవిస్తున్నామా, మీరు నింద అనుభవిస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారా, మీకు గొప్ప రివార్డు జీవం గల దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రివార్డు ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్ని కోట్లు పెట్టినా దొరకలేదన్నమాట. దానికంటే మనం చెప్పడానికి మాట లేదు, అంత గొప్ప రివార్డు ఉంది అని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రత్యేక ప్రభువుని యేసుక్రీస్తు చెప్పామన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. క్రిస్తు నిమిత్తం ఉన్న నిందలు, అపమానాలు, శ్రమలు ఉంది. ఒకవేళ మీరు అది ఆ ఒక అనుభవంలో మీరు వెళుతున్నారంటే బాధ రావచ్చు అని, కానీ దేవుడు మీకు తోడు ఉన్నామన్నమాట. దేవుడు బలపరుస్తాడు, మీ ఆత్మను అధికంగా బలపరుస్తాడు. మీ హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. అది మీకు మాత్రం కాదు, ఎవరైతే క్రిస్తు కొరకు జీవగలిగిన సజీవుడైన దేవుని కొరకు నిజంగా ఎవరైతే నిలబడుతున్నారో వారికి అందరికీ ఇలాంటి అనుభవం ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కొన్నిసారి మనకు అనిపిస్తుంది మనకు మాత్రమే, కానీ క్రిస్తు కొరకు నిజంగా ప్రియులారా సద్భక్తితో నిజంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుభవం ఉంది అనమాట. కానీ దేవుడు దాని మధ్యలో మనల్ని కాపాడుతారు. అంటే సంతోషం, నెమ్మది, ఓదార్పు, ధైర్యం ఇచ్చి ప్రియులారా మనను ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఈ వాక్యంలో ప్రియులారా మనం చూస్తున్నాము. మాసిదోనియా సంఘం కూడా ప్రియులారా మనం చూస్తుంటే దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ బై మెనీ ట్రబుల్స్ అని రాయబడింది. ఒక్క శ్రమలు కాదు, రకరకాల విధమైన శ్రమలు ఉంది అని కూడా అప్పుడు ఆ వాక్యం నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. శ్రమలు అంటే ఒకటి కాదు, రకరకాల విధమైన శ్రమలు ఉంది. కాబట్టి ఏ శ్రమ అయినా సరే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్రిస్తు నిమిత్తం మీరు శ్రమలో మీరు వెళుతున్న వ్యక్తి ఉండే, ఒకవేళ కొందరు మిమ్మల్ని తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, అపమానపరిచినప్పుడు మీరు ఏడ్చుకొని గదులు ఉన్నారేమో, లేదంటే మీరు ఎలా ఉన్నారు, ఏడ్చుకొని ఉన్నారా, లేదంటే బాగుతున్నారా? స్తోత్రం. నా చుట్టాలే నన్ను పట్టించుకోవడం లేదు, నా వారే నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను పక్క పెట్టాము, నన్ను ఇప్పుడు ప్రేమించలేదు, నన్ను గౌరవించలేదు, నా గురించి అసలే పట్టించుకోవడం లేదు, నన్ను తిట్టుతున్నాం. అలాంటి పరిస్థితులు మీరు ఉన్నారు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాంటి ఒక క్రిస్తు నిమిత్తం మీరు నిందలు, అవమానం అనుభవిస్తున్న ఒక వ్యక్తి ఉండే, బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరలోకములో గొప్ప రివార్డు జీవంగల దేవుడు అనుగ్రహిస్తాడు అని రెవల్యూషన్ మనం పొందుకోవాలి. ఆ గ్రహింపుతో ఆ సత్యం గ్రహించుకొని మనం రిజోయిస్ చేయాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం ఆనందించాలి, ఎక్కువ ఆనందించాలి. అంటే ఎందుకంటే రివార్డు పరలోకములో మీకు ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు పరలోకములో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక అకౌంట్ ఉంది, నా పేరు మీద ఉంది, మీ పేరు మీద ఉంది. మనకు అందరికీ పరలోకములో అకౌంట్ ఉంది అనమాట. సువార్త రక్షణ పొందినప్పటి నుండి అదే స్టార్ట్ అయింది అనమాట. జీవగ్రంథములో మన పేరు రాయబడేము. సువార్త రక్షణ పొందిన ఆ రోజు జీవగ్రంథములో జీవగ్రంథములో నా పేరు, మీ పేరు దేవుడు రాశాం కాబట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ భూమిలో ఉన్న కొందరు బుక్కులో, లేదంటే కొందరి హృదయంలో, మనసులో ఒకవేళ మీ పేరు లేదేమో, బాధపడకండి. దేవుని హృదయంలో అయితే మన పేరు ఉంది. దేవుడు మనను జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ప్రియులారా మనల్ని చూసామన్నమాట. జీవగ్రంథములో సువార్తమైన యేసు రక్తం ద్వారా కడగబడి కొనబడిన మన పేరు జీవగ్రంథములో రాయబడి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, శిష్యులతో స్పష్టంగా చెప్పారు. శిష్యులకు యేసుక్రీస్తు అధికారం ఇచ్చామన్నమాట, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చారు. లూకాసు సువార్త 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 9వ అధ్యాయంలో మాట రాయబడింది. దేవుడు శిష్యులను పిలిచామన్నమాట, దగ్గరికి పిలిచి అధికారం అనుగ్రహించాను. అది మాత్రం కాకుండా వారికి శక్తి కూడా అనుగ్రహించామన్నమాట. అధికారం ఉంది, అథారిటీ ఉంది, పవర్ ఉంది, రెండు మనకు కావాలన్నమాట. లేదు ఇప్పుడు సువార్త రక్షణ పొందిన ప్రియులారా, క్రిస్తు సర్వాధికారిని క్రిస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు నాలో మీలో నివాసం చేస్తున్నాడు. ఎంత గొప్పదైనా అది నేను చూడాలి అనమాట. మనం చూడాలి, మన బై ఫేత్ మనం చూడాలి, వాక్యం ద్వారా మనం చూడాలి. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి మందుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధైన దేవుడు, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. ప్రెసెంట్ ఇది నేను మీరు ప్రతిరోజు ధ్యానించాలి. ఇది మన విశ్వాసం చూడాలి, మన దేవుని స్తుతించాలి, నవ్వుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, మీరు నాలో వచ్చిన కాబట్టి
థ్యాంక్స్ చెప్పాలి. మనం ఆనందంతో కిందలు వేసుకోవాలి. ఇక్కడ మామూలు విషయం కాదు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి మంతుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆకాశం భూమి సౌందర్యం అందరిచిన జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నివాసం చేయడం అంటే అది ప్రియులర చాలా గొప్ప విషయం అని సత్యం ప్రియులర మనం గ్రహించుకోవాలి. మామూలు విషయం కాదు. మన బ్యాంకులో ఒక 1000 రూపాయలు కానీ, లేదంటే ఒక 500, ఒక 5,000 కానీ, లేదంటే 10,000 కానీ, లేదంటే 1 lakh కానీ, లేదంటే 5 lakhs కానీ, లేదంటే 10 lakhs కానీ, 1 lakh డబ్బు పడినప్పుడు మనం ఎంతో ఆనందిస్తాం. అంటే మన హృదయంలోకి ఆనందం వస్తే, అబ్బో నాకు వచ్చింది, నాకు ఖర్చు చేయడానికి, హల్లెలూయా, పిల్లలు ఫీజు కట్టడానికి వరకు, లేదంటే చదువు కొరకు ఇవ్వడానికి, లేదంటే వారికి చక్కని బట్టలు కొని ఇవ్వడానికి వరకు, లేదంటే చక్కని పాండు షర్టు కొనడానికి, లేదంటే చక్కని కొత్త న్యూ ఇయర్ అయితే చీర కొనడానికి, లేదంటే ఇంకేమైనా అవసరాలు, హల్లెలూయా, పలానా చోట్ల వెళ్ళాలంటే పెట్రోల్ పోవడానికి, లేదంటే కరెంట్ బిల్ కట్టడానికి, లేదంటే వాటర్ బిల్ కట్టడానికి, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బు అవసరం. కాబట్టి డబ్బు ప్రియులారా మనం బ్యాంకులో పడుతున్నప్పుడు, మన చేతులు వచ్చినప్పుడు మనకు సంతోషం ఉండవచ్చు. కాబట్టి దానికంటే ప్రియులారా, లేదంటే ఒకవేళ మనం ప్రార్థన వేసుకొని, బైబిల్లో రాయబడింది ఆస్తిగరస్తులుగా దేవుడు మార్చాడని. కొందరు ప్రార్థన వేసుకొని, ప్రభు నాకు ల్యాండ్ లేదు, నాకు సొంత ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు దయచమని మనలో కొందరు ప్రార్థన చేస్తారు. వారికి సొంత గృహం దేవుడు అనుగ్రహించామన్నమాట. ల్యాండ్ కూడా దేవుడు కొందరికి అనుగ్రహించారు. కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఎంతో సంతోషం, వారికి సంతోషం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు ఉన్నారు, మనం చూసినట్లయితే ప్రార్థన వేసుకొని గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రార్థన వేసుకొని ఆ జాబ్ వచ్చినప్పుడు వారు ఎంతో ఆనందిస్తున్నారు. కొందరేమో ప్రమోషన్ వరకు ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు ప్రమోషన్ కావాలి. ప్రమోషన్ వచ్చినప్పుడు వారు కేక్ కట్ చేయడం, లడ్డు ఇవ్వడం, బిర్యానీ పంచడం మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం కోరినది మనం దొరికినప్పుడు ఎంతో సంతోషం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూమిలో మనం ఏం విషయాలు మనం కోరుతున్నాము అన్నప్పుడు కొందరు చక్కని ఒక అమ్మాయి లేదంటే అబ్బాయి నాకు కావాలి అని ప్రార్థన వేసుకొని ఆ చక్కని దేవుని చిత్తమన్న అబ్బాయి అమ్మాయి మీ జీవితంలోనికి అడుగుపడినప్పుడు మీరు ఎంతో సంతోషం. మీ తల్లిదండ్రులకు ఇంకా సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు లేకుండా పిల్లల కొరకు ప్రార్థన చేసేప్పుడు దేవుడు ఆమె గర్భాలు మెహోచిన శాస్త్రం బహుమానం అనుగ్రహించేప్పుడు ఎంతో సంతోషం. కాబట్టి నయోమిలో మనం అది చూడవచ్చు. రూత్ ఒక హల్లెలూయా మన్ముడు దేవుడు ఇచ్చినప్పుడు ఎత్తుకొని దేవుని స్తుతించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూ సంబంధమైన దేవుళ్ళు ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేస్తున్నాము. అది వచ్చినప్పుడు దొరికినప్పుడు మనకు ఎంతో ఆనందం. అలాగుండే ప్రియులరా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపి, యేసుక్రీస్తు పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో పుట్టిన కాబట్టి, మనలో వచ్చిన కాబట్టి, మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన నివాసం ఎల్లప్పుడూ ఇప్పుడు చేస్తున్నా కాబట్టి ప్రియులరా మనం ఎంతగా ఆనందించాలి. మనం ఆనందిస్తున్నామా? నిజంగా మనం ఆనందిస్తున్నామా? దేవునికి స్తోత్రం. నిజంగా ఎంతమంది ఆనందిస్తున్నాం? క్రీస్తు నాలో వచ్చిన కాబట్టి స్తోత్రం. మనమేమో డబ్బు నా చేతిలో లేదు స్తోత్రం అని మనం బాధపడుతున్నారేమో, లేదంటే పెళ్లి ఇంకా జరగలేదు అని మనం బాధపడుతున్నాము, లేదంటే పిల్లలు ఇంకా పుట్టలేదని బాధపడుతున్నాము, లేదంటే పిల్లలు దేవుడు అనుగ్రహించాము ఆ పిల్లలను ఎలాగ పెంచాలని మనం బాధపడుతున్నారేమో. కానీ ఇప్పుడు ఇల్లరా స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇల్లరా మనం అర్థం చేసుకోవాలి, దానిలో ఆనందించండి మంచిది అన్నప్పుడు కూడా ప్రియులారా ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన విషయంలో మనం ఎక్కువ ఆనందించాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు అనుగ్రహించిన, చక్కని భవిష్యత్తు అనుగ్రహించిన అంత మంచిది, ఆనందించాలి, దేవుని స్తుతించాలి, థ్యాంక్స్ చెప్పాలి, ఎక్కువ ఆనందించండి. కానీ దానికంటే ఎక్కువ ప్రియులారా మనం ఆనందించాలి. ఆకాశ భూమి సౌందర్యం జీవంగల దేవుడు సృష్టికర్త దేవుడు నాలో మీలో వచ్చిన కాబట్టి దానికంటే ఎక్కువ మనం పొగడాలి, ఆరాధించాలి, స్తుతించాలి, ఆనందించాలి. ఎందుకంటే మామూలు విషయం కాదు. దేవుడు మనలో రావడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. చాలా చాలా ఉన్నతమైన చాలా గొప్ప విషయం. హల్లెలూయా. దేవుడు చేస్తాడనమాట, మనం కాదు, దేవుడు చేశాడు. నా పక్షంగా మీ పక్షంగా. హల్లెలూయా. సువార్త ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆనందిస్తున్నామా? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడని స్పష్టంగా బైబిల్ మనకు నేర్పిస్తుంది. డబ్బుని బట్టి ఆనందించడం లేదు, డబ్బుని బట్టి ఆనందించుడని కాదు. బైబిల్ గ్రంథం ఫ్యామిలీ కుటుంబ జీవనంలో కూడా మీ యొక్క
భార్యలో ఆనందించాలని బైబిల్ మనకు సామెతల గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక భార్యలో అంటే భార్య భర్త అంటే వారు ఇద్దరు ఆనందంతో బ్రతకాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవునిలో ఆనందించాలి అన్నమాట. క్రిస్తువులో ప్రత్యేక ప్రియులారా మనం ఆనందించాలి. క్రిస్తువులో మనం ఆనందిస్తున్నామా? క్రిస్తువుని మనం గొప్పగా చూడాలి అనమాట. ప్రియులారా గొప్పగా చూడాలి. గొప్పగా క్రిస్తువుని మనం చూడలేదు అంటే ఎందుకు చూడలేదు అంటే మన మనసు ఇంకా నూతన వాక్యం గ్రహింపు మనకు రావాలన్నమాట. వాక్యం గ్రహింపు రావాలి. అప్పుడు మనలో వచ్చిన దేవుడిని గొప్పగా మనం చూస్తాడు. మన మాటలు, మన జీవితం మారుతాయి అనమాట. ఆలోచన, మాటలు, క్రియలు చేంజ్ అవ్వాలంటే మనలో వచ్చిన దేవుడు ఎంత గొప్పవాడని పరిశుద్ధాత్మ వలన నేను మీరు గ్రహించుకోవాలి. ఇప్పుడు మీ మాటలు చేంజ్ అవుతాయి. ఇప్పుడు నాకు భయం వస్తుంది అని మీరు చెప్పలేదు. మీరు చెప్తారు, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాకు అండగా ఉన్నాం, నేను ధైర్యంతోనే ముందుకు వెళదామని చెప్తామన్నమాట. చెప్పడం మాత్రం కాదు, చేస్తామన్నమాట. చేసి కూడా చూపిస్తాయి అనమాట. ఎందుకంటే గొప్ప దేవుడు మనలో వచ్చారు. కానీ ఆ వచ్చిన సత్యం గ్రహింపు మనకు తక్కువ ఉంటే సమస్యలు చూసుకొని మనం అక్కడే ఆగిపోతాయి. సమస్యలే చూస్తాయి అనమాట. సమస్యలు చూసుకొని భయపడి ఎందుకంటే క్రిస్తువును సరిగా చూడడం లేదు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన గొప్ప దేవుడిని మనం చూడలేదు అంటే, అనుభవించలేదంటే అది ఒక బాధాకరమైన విషయం అనమాట. అదే మన బాధలోనికి నడిపిస్తుంది. గ్రహింపు లేని పరిస్థితి. ఎందుకు ప్రియుల బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, మన ప్రార్థన చేయాలి, గ్రహింపు రావాలి. వాక్యం చదవడం మాత్రం కాదు, వినడం మాత్రం కాదు. క్రీస్తు ఎంత గొప్పవాడని గ్రహింపు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుదినం ఇవ్వాలి అనమాట. దేవుడు దయచేయాలి. అది మన సొంతం వచ్చేది కాదు, అది దేవుడు దయచేయాలి. అందుకొరకు వాక్యం ఆత్మలాగా మార్చబడాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. గొప్ప దేవుడు మనలో ఉన్నామంటే మీరు తప్పకుండా లేస్తాడు. మీరు తప్పకుండా లేస్తారు. హల్లెలూయా. మీరు ధైర్యంతో లేస్తారనమాట. మీకు ధైర్యం వస్తుంది, బోల్డ్నెస్ వస్తుంది అనమాట. హల్లెలూయా. మీ మాటలు చేంజ్ అవుతాయి, మీ చూపు మీరు బ్రతకడం అంతా చేంజ్ అవుతాయి అనమాట. మీ యాక్షన్ కూడా చేంజ్ అవుతాయి, మీరు వాకింగ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. దానికి ముందు భయపడి నడిచే వ్యక్తి మీరు పరిశుద్ధాత్మ నింపబడి వాక్యతో నింపబడి క్రిస్తు గురించి నెరవేర్చిన ప్రజలు పొందుతున్న వారిది ధైర్యంతోనే బ్రతుకుతాయి అనమాట. దేవుడు అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం క్రిస్తు నిమిత్తం ఎన్నో శ్రమలు ఉన్నప్పుడు కూడా ప్రియులారా మనం దేశ బాధపడవద్దు. దేవుడు క్రిస్తు కొరకు ప్రియులారా మీరు నిందలు అనుభవిస్తున్న వ్యక్తులు ఉండే రివార్డు పరలోకములో అది ఇంక్రీస్ అవుతుంది. భూమిలో కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. పరలోకములో గ్రేట్ రివార్డు ఇంక్రీస్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా పేరులో మీ పేరులో ఒక అకౌంట్ పరలోకంలో ఉంది అని ప్రియులారా మనం మర్చిపోవద్దు. మన పేరు జీవ గ్రంథములో రాసామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులకు అధికారం ఇచ్చామన్నమాట. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారము, శక్తి అనుగ్రహించాము. కాబట్టి అధికారం, శక్తి వారు ప్రాక్టికల్ వాడుకున్నారనమాట. శిష్యులు వారు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టామన్నమాట. వెళ్ళగొట్టి తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా లూకా సువార్త 10 అధ్యాయం ఒకసారి మనం చూస్తాం. లూకా సువార్త 10 అధ్యాయంలో మాట రాయబడింది. కాబట్టి 10 అధ్యాయం 20 వచనంలో ఆ మాట రాయబడింది. ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు చాలా ఆనందంతో వస్తున్నామన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, మీరు దెయ్యాలను వెళ్ళగొట్టే విషయంలో మీరు ఆనందించకండి, కానీ మీ పేరు పరలోకములో రాయబడిన విషయంలో మీరు ఆనందించాలి. అమ్మా, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆమె సంతోషుడు. చూడండి, పరలోకములో మీ పేరు రాయబడిందా, నా పేరు రాయబడిందా? దేవునికి సువార్త మేము రక్షణ పొందినప్పుడు పరలోకములో దేవుడు రాశామన్నమాట. ఎంత గొప్పది. దేవుడు మన పేరు పరలోకములో దేవుని చేత రాయబడామంటే అది దేవునికే సాధ్యం, మనుషులకు వీలేదనమాట. మనుషులకు వీలు అంటే సువార్త మీద రక్షణ పొందడమే. దేవుడు అది చేస్తాడనమాట. ఇప్పుడు పరలోకములో ప్రియులారా నా పేరు మీ పేరు ఉన్న కాబట్టి మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రభు కూడా యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు ఆనందించాలి. ఎంతగా ఆనందిస్తున్నామా? పరలోకములో మీ పేరు రాయబడిన కాబట్టి ఆనందిస్తున్నామా? లేదంటే ఆమె భూమిలో కొందరు హృదయంలో ఒకప్పుడు నా పేరు ఉంది, నా గురించి వారు మంచిగా నన్ను పట్టించుకోదు, ప్రేమించేది, ఇప్పుడు వారు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను అసలే పట్టించుకోవడం లేదంటే మన మనసు నుండి పక్కపడినట్టే. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనుషులు ప్రియులారా మనం చూసినట్లయితే కొందరి హృదయంలో మనం ఉండవచ్చు, కొందరి హృదయంలో మనం ఉండలేదేమో, అంటే ప్రయోరిటీ ఇవ్వలేదేమో. కానీ మనం బాధపడవద్దు. యేసుక్రీస్తు హృదయంలో అయితే మీరు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు హృదయంలో అయితే మనం ఉన్నాము. కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు యేసుక్రీస్తు హృదయంలో మీరు ఉన్నామన్నమాట. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించినప్పుడు ప్రాణం పెట్టిన ఆ సమయంలో యేసుక్రీస్తు
అప్పుడు కూడా మనల్ని చూసామన్నమాట. బై ఫేత్ దీర్ఘదర్శితో ప్రభు నిన్ను చూసామన్నమాట. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ఉట్టిగా మరణించడం కాదు, యేసుక్రీస్తు నా కొరకే క్లియర్గా అనమాట. ఐ మీన్ నా కొరకు, మీ కొరకు, నా క్షేమం కొరకు, మీ క్షేమం కొరకు, మన మేలు కొరకే అనమాట. హల్లెలూయా. ప్రభువు చూసామన్నమాట. ఎందుకంటే ప్రాణం పెడుతున్నప్పుడు అనేకులు పాపక్షమాణం పొందుతారు, అనేకులు నిత్య జీవులు పొందుతారు, అనేకులు దర్శన పొందుతారు, అనేకులు నాతో కనెక్ట్ అవుతుంది, నేను మీరు యేసుతో కనెక్ట్ అవుతాని ప్రభువుకు తెలుసు అనమాట. తెలుసుకొని ప్రభు సిల్వలో ప్రాణం పెట్టామన్నమాట. ప్రభువుకు తెలుసుకొని ప్రాణం పెట్టామన్నమాట. మనల్ని చూసుకొని ప్రాణం పెట్టామన్నమాట. పుట్టే కాదు. స్తోత్రం. ఖచ్చితంగా ప్రభువుకు తెలుసు అనమాట. ప్రాణం పెట్టినప్పుడు సీడు, హల్లెలూయా, ప్రాణం పెట్టినప్పుడు దానికి హార్వెస్ట్ ఉంది అనమాట. ఆ హార్వెస్ట్ లో మనం కూడా ఉన్నామన్నమాట. మనం కూడా దేవునికి యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన దాని ఒక ఫ్రూట్ అనమాట. మనం ఇప్పుడు అందుకొరకు ప్రియులారా, మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుని కుమారుడుగా మనం కొత్తగా జన్మించామన్నమాట. కొత్తగా జన్మించి దేవుని కుమార్తెగా మనం మార్చబడామన్నమాట. కాబట్టి మీరు నేను దేవుని కుమారుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడు అంటే మామూలు విషయం కాదు. దేవుడు గొప్పవాడు. ఆ సేమ్ దేవుని కుమారుడు మీరు నేను అంటే ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనది గ్రహించుకొని మనం ఏం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి దేవుని కుమార్తెగా ఉన్న మనం యేసునామములో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతుంది అనే విశ్వాసంతో చేయాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నేను దేవుని కుమారుడును, నేను దేవుని కుమార్తె అని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకోవాలి. మనం ఏమనుకున్నాము, ఫలానా వ్యక్తి మామూలు ఒక వ్యక్తి, త్రాగే వ్యక్తి, లేదంటే పాపం చేసుకొని బ్రతున్న వ్యక్తి, వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుమార్తె, లేదంటే మామూలుగా లోకానుసరణ బ్రతున్న వారి యొక్క కుమార్తె అని మనం ఇప్పుడు కూడా అనుకొని మామూలుగా బ్రతున్నారు అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అవును, మనం తల్లిదండ్రుల ద్వారా మామూలుగా మనం పుట్టాము, అయినప్పుడు కూడా ప్రియులారా న్యాచురల్ గా మనం పుట్టాము, అయినప్పుడు కూడా దేవుడు మనకు ఇంకా ఒక జీవితం కూడా దేవుడు ఇచ్చామన్నమాట. అంటే బోర్న్ అగైన్ కూడా దేవుడు ఇచ్చాము. అదే మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ప్రియులారా మనం చూస్తున్నాం. ఆత్మ నుండి జన్మించేది అంత ఆత్మ అన్నమాట. స్పిరిట్ నుండి పరిశుద్ధాత్మ వలన మనం పుట్టాము, వాక్యం ద్వారా మనం పుట్టాము. కాబట్టి ప్రియులారా దేవుని గుణం మనకు వచ్చింది. మన దేవుని కుమార్తె మార్చబడాం. కాబట్టి దేవుని కుమారుడులో ఉన్న మనం యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరకులు జరుగుతాయి. కాబట్టి మనం గ్రహించుకోవాలి, నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తె. లేదంటే మన పాత్రే ఫస్ట్ మన బ్రతుంది అదే ఆలోచించుకొని దాని కొరకు కొందరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. న్యాచురల్ గా మనం పుట్టాము కదా, దాని కొరకు కొందరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారేమో, సూపర్ న్యాచురల్ గా పుట్టిన దానికి తక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాతే కాదు కొత్తది గొప్పది అనమాట. దేవుని చేత ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించే ఆ జీవితం గొప్పది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనల్ని పుట్టామన్నమాట, జన్మించే మనలో ఉన్నామన్నమాట. ఇప్పుడు నేను దేవుని కుమారుడు అనే సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు భూమిలో బ్రతుకుతున్నాము మనం, అన్నప్పుడు కూడా మనం దేవుని కుమార్తెగా మనం బ్రతుకుతున్నాం. ఎలాగే మన సామర్థ్యాన్ని బట్టి కాదు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇచ్చిన కాబట్టి, నాలో మీరు ఉన్నా కాబట్టి మన దేవుని కుమార్తె మార్చబడాం. దేవుడు చేస్తామన్నమాట. అది కూడా ప్రియులారా గొప్ప మెరకల్, అది కూడా ఆశ్చర్యమైన గొప్ప కార్యం అనమాట. అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనల్ని నూతన సృష్టిగా మార్చడం మామూలు విషయం కాదు. మన ఆత్మలో దేవుడు మార్చేసామన్నమాట, నూతన సృష్టిగా మార్చేసాం. కాబట్టి దేవుని కుమార్తె దేవుడు మార్చేస్తాం. కాబట్టి దేవుని కుమార్తె మీరు ఉన్నారా లేదా, అది మీ మనసు యాక్సెప్ట్ చేస్తారా? నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తె. సరే, దేవుని కుమార్తె ప్రార్థన చేసినప్పుడు తండ్రి తప్పకుండా ఆలగిస్తారు. ఇప్పుడు దేవుని కుమార్తె అని మనం గ్రహించుకోవాలి. అలాగే దేవుని కుమార్తె యేసునామములో ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో రాయబడింది, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు. అలాగంటే దేవుని కుమార్తె ఉన్న మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. ప్రియులారా ఆలగిస్తాడు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దాసుల ప్రార్థన కూడా దేవుడు ఆలగించుంటూ బైబిల్ మనకు ఎన్నో రుజువు ఉంది. దాసులు కూడా ప్రార్థన చేసినప్పుడు, మామూలు వ్యక్తులు కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఆలగించాడు. అలాగంటే దేవుని కుమార్తె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగిస్తాడు.
కాబట్టి మనం నమ్మాలి. నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తారు, నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. కానీ నూతనపరచబడలేని మనసు నుండి కొన్నిసారి తండ్రి నీ ప్రార్థన ఆలగించలేదు అలాంటి వాయిస్ వస్తాయి, రావడానికి అవకాశం ఉంది. కొన్నిసారి దెయ్యాలు కూడా వినిపిస్తాయి. కానీ అది పరిలారా మనం పట్టించుకోవద్దు, అందుకొరకు మన తండ్రిని అర్థం చేసుకోవాలి, మన జీవం గల దేవుడు అర్థం చేసుకోవాలి. జీవం గల దేవుడు నా ప్రార్థన ఆలగిస్తాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన, పాప క్షమాపణ పొందిన నా ప్రార్థన నా తండ్రి నా దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించినాక, అగ్రింపు దేవుడు అనుగ్రహించినాక, హల్లెలూయా. కాబట్టి మన దేవుని కుమార్తెగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానుసరంగా మన ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరుగుతుంది. కాబట్టి మనం ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? గొప్ప దేవుడు ఉన్నాడు, కానీ మనం అంత స్థాయికి మనం వెళ్ళడం లేదేమో. ప్రార్థన చేసే స్థాయికి అంటే మనం ప్రార్థన చేస్తున్నాము, వ్యక్తిపరంగా దేవునితో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇద్దరు కొరకు కూడా ప్రియులారా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. వ్యక్తిపరంగా మనం ప్రార్థన చేస్తున్నాం మంచిది, మన ఇద్దరి కొరకు మన గద్దెలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాము మంచిది. కానీ యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు ఏం చేశారు? పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే గద్దెలో మాత్రం కూర్చొని బ్రతికామా? చూడండి, యేసుక్రీస్తు వాక్యంతో పరిశుద్ధాత్మ నింపబడిన యేసుక్రీస్తు గద్దెలో కూర్చొని మాత్రం బ్రతికామా? బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు, అవును యేసుక్రీస్తు ఒక చోటులో కూర్చొని ప్రార్థన చేశాం, నిజమే. అయినప్పుడు కూడా ప్రార్థన చేసుకొని ఆ శక్తి పొందుకొని యేసుక్రీస్తు ప్రజల దగ్గరకు వెళ్ళామన్నమాట. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాము. ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రియులారా, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ప్రజలు మన దగ్గరికి వచ్చినట్టు ఓపెన్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? నాలో మీలో ఉన్న యేసుక్రీస్తు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ప్రజలు అనుభవించుకోవడానికి వీలుంది. లేదంటే మనం స్తోత్రం, మనలో పవర్ లేదని కాదు, పవర్ ఉంది, కానీ ఆ విశ్వాసంతో మనం ఆపరేట్ చేయడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము, దానికి చక్కని ఉదాహరణ ప్రియులారా పాత నిబంధనలలో ఎలీషా అనమాట. ఎలీషా ప్రియులారా దుప్పటి, ఏలియా ఒక దుప్పటి దొరికిన తర్వాత ఏలియా ఏదైతే చూపారో యోర్దాను నది ప్రవహించినప్పుడు కూడా ఏలియా ప్రియుల విశ్వాసంతో అది ఆ దుప్పటి కొట్టగానే దుప్పటి వాడగానే మనం చూస్తున్నాము నీళ్లు గంటగా చీల్చబడామన్నమాట. పొడి నీళ్ళు నడిచినట్టు వారు అవతల ప్రాంతానికి వెళ్ళారు. ఇదే సేమ్ మన విశ్వాస జీవితంలో లేదనమాట. క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న దుప్పటి పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఇప్పుడు నివాసం చేసిన మన మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కూడా చెప్పారు, నా మీదే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మీలో ఎంతమంది చెప్తారు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, నా మీదే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని విశ్వాసంతో అయినా చెప్పాలి, బై ఫెయిత్ అయినా మనం చెప్పాలి. ఇది మన కళ్ళకి కనిపించలేదు, కానీ మనం బై ఫెయిత్ మనం అర్థం చేసుకోవాలి. సువార్త దర్శనం పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, దవా నా మీదకి కూడా నన్ను అదే కుమ్మరించుము, నన్ను నింపమని ప్రార్థన చేయాలి. మన మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా వస్తారు. అంటే పరిశుద్ధాత్మతో దేవుడు అదేంగా దేవుడు కుమ్మరిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. పరిశుద్ధాత్మ మన లోపల ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి. ఈ రెండు మనకు ఉండాలి అనమాట. సువార్త దర్శనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చాడు. కొందరిలో మనం చూసినట్లయితే మీది కూడా అదే రోజు వస్తాడనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చిందా? రాలేదు అంటే ప్రార్థన చేయాలి. ఈ రోజు మీరు పరిశుద్ధాత్మ నింపదలి పొందుకోవాలి. తండ్రితో అడగాలి, యేసే మీ ఆత్మతో నన్ను ఇప్పుడే నింపమని ప్రార్థన చేయాలి. ఆశతో ఉండాలి, గట్టిగా ఉండాలి, గట్టిగా కోరికతో ఉండాలి. యేసే మీ ఆత్మతో నన్ను నింపము, అంతే. ఇప్పుడే పురువా నింపము. ఇప్పుడు అది తండ్రి చిత్తం అనమాట. అడగవచ్చు, ఏ కాదు రేపు లేదంటే దేవుడు చిత్తం అన్నప్పుడు దేవుడు ఇస్తాడు అని కాదు. పరిశుద్ధాత్మ కొరకు ప్రియులారా మనం చూసినట్లయితే ఈ రోజు అడగవచ్చు, ఇప్పుడే నన్ను నింపవచ్చు అని గట్టిగా పట్టుదలతో మీరు చెప్పవచ్చు. తండ్రి అది కోరుతుంది అనమాట. దేవుడు అది కోరుతుంది, యేసుక్రీస్తు అది కోరుతుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం కోరుతుంది? దేవుని ఆత్మతో నేను నింపబడాలి, మీరు నింపబడాలి అని ప్రభు కోరుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు అడిగి పొందుకోవచ్చు. యేసునామములో మిమ్మల్ని దేవుడు పరిశుద్ధాత్మతో దేవుడు నింపినాక యేసునామములో తండ్రి నన్ను మీరు అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని యేసునామములో దేవుడు బలమైన గొప్ప అభిషేకంతో యేసునామములో ఇప్పుడే నింపినాక, పరిశుద్ధాత్మ నింపబడి మీరు భాషలో మాట్లాడినాక, పరిశుద్ధాత్మ నింపబడి మీరు ప్రవచించినాక, పరిశుద్ధాత్మ నింపబడి మీరు అనేగలతో దేవుని సత్యవాక్యం సువార్త యేసునామములో ప్రకటించినాక, ఇదంతా దేవుని చిత్తం అనమాట.
దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులరా చాలా ప్రాముఖ్యం అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మన గ్రహింపుతో బ్రతకాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాము, ఎలీ చేసినట్టు ప్రియుల దుప్పటి విశ్వాసంతో అది వాడుకున్నాము అనమాట. వాడినప్పుడు ఏమైంది, యువర్ నది ఆగిపోయింది, అంటే అది చీల్చబడాము, దారి ఓపెన్ అయింది. హల్లెలూయా. కాబట్టి కొన్ని దారులు ఓపెన్ అవ్వాలంటే మీరు విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకోవాలి, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనమే అవిశ్వాసంతో ఉండే ఇద్దరు విశ్వాసంతో ఉన్న వారు వచ్చి నా కొరకు ప్రార్థన చేయమని మనం పట్టదలుతున్నారేమో. కాబట్టి మనం కూడా విశ్వాసం కలిగి ఉండడం గొప్పది. హల్లెలూయా. కాబట్టి మనం యేసే మాటలు వినాలి, నింపుకోవాలి. నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. నింపాలి. ఆ విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు పనులు జరుగుతాయి. విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. విశ్వాసానికి వ్యతిరేకమైనది ఇప్పుడు మనం చూసినది ఫియర్ అనమాట. ఫియర్ స్పిరిట్ అడ్డుపడతాయి అనమాట విశ్వాసానికి. కాబట్టి విశ్వాసం ఎంకరేజ్ చేసుకోవాలంటే యేసే మాటలు వినాలి, ప్రార్థన చేయాలి. వారు వీరు చెప్పిన మాటలు వినుండే ఇప్పుడు మన విశ్వాసం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అభిషేకంతో నింపబడిన అపోస్తలుల బోధ అంటే ప్రియులారా మనం చూసాం, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వారు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాం అనమాట. ఇప్పుడు వారి మాటలు విన్నప్పుడు విశ్వాసం ఇంక్రీజ్ అవుతాయి. అందుకొరకు అపోస్తలుల బోధలు వినడం. అపోస్తలు అంటే దేవుని ప్రభువును డైరెక్ట్ చూశానమాట. డైరెక్ట్ ప్రభుత్వ అనుభవం ఉంది అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సంఘములో అపోస్తలు మొదటి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రవక్తల గురించి రాయబడి ఉంది. అంటే అపోస్తలు ప్రియులారా మనం చూసినట్టే డైరెక్ట్ వారు అంటే యేసుక్రీస్తు వారితో మాట్లాడిన అనుభవం ఉంది అనమాట. యేసుక్రీస్తుని వారు చూస్తున్న అనుభవం, మాట్లాడిన అనుభవం అన్న వ్యక్తులు అనమాట. కాబట్టి ఈ కాలంలో అలాంటి వ్యక్తులను దేవుడు లేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. కొందరికి ప్రభు డైరెక్ట్ కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ దేవుడు ప్రదర్శనం అవుతుంది డైరెక్ట్. ఎందుకంటే స్తోత్రం, వారు డైరెక్ట్ దేవుని అనుభవించిన వారు డైరెక్ట్ మాట్లాడడం, దేవుని స్వరం వినే వారు, అది దేవుని పిలుపులో ఉంది అనమాట, దేవుని చేతలో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి, విశ్వాసంతో మనం బ్రతకడం నేర్చుకోవాలి. బైబిల్ అదే రాయబడి ఉంది, నీతిమంతుడు విశ్వాసంతో బ్రతుకుతేనే రాయబడింది. ఇప్పుడు మన విశ్వాసాన్ని పేరుతో బ్రతకడం కాదు, విశ్వాసి ఉండాలన్నమాట. విశ్వాసంతో బ్రతకడం, పరిశుద్ధాత్మ శక్తి పడిన విశ్వాసంతో బ్రతకడం నేర్చుకోవాలి. విశ్వాసంతో భయస్పెట్టును తొలగించడం నేర్చుకోవాలి అనమాట. యేసునామములో దాన్ని తొలగించాలన్నమాట. దేవునికి స్తోత్రం. అదే ప్రియులారా మనకు అడ్డుగా నిలబడతాయి. సాతాన్, ఈ విడిచిపెట్టి మనుషులు కాదు. మనం అనుకున్నారు నా పక్కన వ్యక్తి, వారు కాదు. హల్లెలూయా. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ మనలో వచ్చేసాడు. ఇక్కడ గొప్ప దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికన్నా గొప్పవాడు ఎవరున్నారు ప్రియులారా? యేసే కన్నా గొప్పవాడు ఎవరు ప్రియులారా? ఎవరు మీరు ఆలోచిస్తున్నారు. కాబట్టి గొప్ప దేవుడు ఉన్నాడని గ్రహించుకోవాలి. విశ్వాసంతో ముందుకోవడం, లేవడం నేర్చుకోవాలన్నమాట. అలాగే బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, నీతిమంతుడు విశ్వాసంతో బ్రతుకుతాయి, చూపుతో కాదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, విశ్వాసంతో ఎలీషా దుప్పటి వాడినప్పుడు సమస్యలు తొలగిపోయాయి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే అదే రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపినప్పుడు పనిచేసిన అదే దేవుని యొక్క పవర్, పునరుద్ధాన శక్తి మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు రిలీజ్ అవుతుంది. కాబట్టి అది విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి, విశ్వాసంతో బ్రతకడం నేర్చుకోవాలి అనమాట, దేవుని ఆధారపడి. కాబట్టి ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రెండవ పేతురు మొదటి అధ్యాయం 3 వచనములు ప్రియులారా మనం చూడవచ్చు. 2 పేతురులో రాయబడింది, డివైన్ పవర్ అండ్ డివైన్ న్యాచురల్. పేతురు మాట్లాడుతున్నమాట డివైన్ పవర్, యేసుక్రీస్తు పిలుపు ఉందని పేతురు ఒకప్పుడు చేపలు పట్టుకొని బ్రతికే వ్యక్తి అనమాట. అదే వ్యక్తి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి చెప్తున్న విషయం ఏంటంటే డివైన్ పవర్ తో బ్రతకవచ్చు అనమాట. దేవుని శక్తిలో మనం ఎదుగుతున్న కొద్ది, డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ లో నేను ఎదుగుతున్న కొద్ది మన అవసరాలు యేసునామములో అద్భుతంగా తీర్చబడుతుంది. కాబట్టి మనం ఫోకస్ డివైన్ న్యాచురల్ అంటే డివైన్ పవర్ లో మనం ఫోకస్ చేయాలి. అంటే ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా మనం బలపరచుకోవాలి. కొందరు నాకు తెలుసు, మీరు రాత్రి కూడా కొందరు బైబిల్ చదువుతున్న వారు ఉన్నారు. మంచిది, ప్రార్థనలో సమయం గడుపుతున్నా, ఆరాధన వాక్యంలో అధిక సమయం గడుపుతున్నా మీ ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మదేవుడు బలపరుస్తున్న కాబట్టి దేవునికి స్తోత్రం. అది దానిలో ఎదుగుదల ఉంది అనమాట. రోజు అది
బలపరచబడినాక యేసులో అది జరుగుతుంది మీలో. కాబట్టి అది ఇంకా జరుగుతున్న కొలది మీ నిర్మాణం, మీ ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలె వాక్యం ద్వారా బలపరచబడుతున్న కొలది మీరు తప్పకుండా యేసుక్రీస్తు ఆమె చేసే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు మీ ద్వారా తప్పకుండా జరుగుతాయి. లేదు కాబట్టి ఆ విషయంలో ప్రతిరోజు మనం నమ్మకం ఉండాలి అన్నమాట. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన మనం బలపరిచే విషయంలో మనం పట్టుదలతో ఉండాలి, స్ట్రాంగ్ నిర్ణయతో ఉండాలి అనమాట. స్ట్రాంగ్ నిర్ణయతో ఉండాలి, పట్టుదలతో ఇన్నర్ మ్యాన్ అలా హోలీ స్పిరిట్ నా ఇన్నర్ మ్యాన్ బలపరచము. పౌలు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఎఫెసీయులు 3:15-16 ప్రియులారా మనం చూడవచ్చు. హోలీ స్పిరిట్ మనల్ని బలపరచడు ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా. అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ మ్యాన్ బలపరుచుకొని బ్రతకడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ శ్రమ అనుభవంలో అది జరుగుతుంది అనమాట. అదే మనం చూసాము 2 కొరింథీయులు 8 ప్రియులారా 2వ దినం మా వాక్యం ఒక్కసారి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఎలాగనగా వారు బహు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వారు మహాశ్రమ, ఘోరమైన శ్రమలో వారు ఉన్నామన్నమాట. అయినప్పుడు కూడా వారు ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం తగ్గిపోలేదు. అందుకు ఇన్నర్ మ్యాన్ బలపరచబడాం. కాబట్టి మనం చూస్తున్నాము బయటే చేతుల్లో లేని పరిస్థితి ఉంది, తక్కువ ఉంది. అయినప్పుడు కూడా సంతోషానికి తక్కువ లేదు. ఎక్కడ నుండి ఆ సంతోషం వచ్చింది? అదే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆ సంతోషం డబ్బు వలన కాదు, ఆ సంతోషం ప్రియులారా ప్రజల వలన కాదు, ఆ సంతోషం మెటీరియల్ బ్లెస్సింగ్ ద్వారా కాదు, ఆ సంతోషం పరిశుద్ధాత్మ వలన వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా వచ్చింది. కాబట్టి క్రీస్తు ద్వారా ఉన్న సంతోషం ఉంది అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, నేను ఇచ్చే సంతోషం ఎవరు మీ నుండి తీసివేయలేదు. కాబట్టి క్రీస్తులో సంతోషం ఉంది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిలో ఒక సంతోషం ఉంది. అదే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అదే రోమిలికి రాసిన పత్రిక 14:17 స్పష్టంగా రాయబడింది. దేవుని రాజ్యం అంటే భోజనము పానీయం కాదు గాని నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఆనందం అనమాట, పొంగిపొర్ల అనుభవం. కాబట్టి డబ్బు ఉన్నా లేకున్నా కూడా క్రీస్తువుని కలిగిన వ్యక్తికి పరిశుద్ధాత్మ నింపబడి ఆనందించుకొని బ్రతకవచ్చు అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రియులారా మనం క్రీస్తులో ఆనందించుకోవచ్చు, పరిశుద్ధాత్మలో ఆనందించుకోవచ్చు. తినకపోయినా కానీ ఆనందించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో ఆ బ్లెస్సింగ్ ప్రియులారా క్రీస్తువుని కలిగిన మనకు దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అలాగే దానిలో ఆనందించాలి. అంటే దానికి అర్థం మనం దుఃఖంతో, నిరాశతో ఉండడానికి వీలు లేదనమాట. మనం మనస్సుకు అవకాశం ఇవ్వవద్దు. దుఃఖం, నిరాశతో బ్రతికే అనుభవం అలవాటు మన మనస్సు ఉండవచ్చు. కానీ దుఃఖంతో, నిరాశతో కాదు, ప్రభువునందు ఆనందించుకొని బ్రతికినట్టు మన మనసును నేర్పించాలి. మన ఆత్మ ఆనందించాలి ప్రభువులో. లేక మన మనసును కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట. ఎంత శ్రమ ఉన్నా సరే ప్రభువునందు ఆనందించుకోవడం, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ప్రభువునందు ఆనందించుకొని పరిశుద్ధాత్మతో, వాక్యతో నింపబడి బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. వారు బలం తగ్గిపోలేదన్నమాట. వారు బలపరచబడతాయి, ఇంకా ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇంకా జరుగుతుంది. మీ అవసరాలు కూడా దాని మధ్యలో తీర్చబడతాయి అన్నమాట. కానీ ఒకవేళ మీ పరిస్థితి ఇబ్బందిగా ఉన్న కాబట్టి మీరు ఎక్కువ దుఃఖంతో, నిరాశ, బాధతో, టెన్షన్తో, అవిశ్వాసంతో, అనుమానంతో, భయంతో ఉంటే ఎలాగ అద్భుతం మిరకలు జరుగుతాయి. మిరకలను ఆ ఫియర్ ఆపుతుంది అనమాట, అవిశ్వాసం ఆపుతాయి అనమాట. దేవుని ఒక అద్భుతం చేస్తే ఆ శక్తిను ప్రియులారా దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ ఆపేస్తుంది అనమాట. కానీ మన ప్రభువునందు ఆనందించే వ్యక్తిగా ఉండే ఆ సంతోషం ప్రియులారా దాన్ని ఆపలేదు. ప్రభువును హోలీ స్పిరిట్ వల్ల ఆనందం, మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కువ జరిగినట్టు, హీలింగ్ ఎక్కువ జరిగినట్టు అది జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనకు ఒక ట్రైనింగ్ కావాలి. పరిశుద్ధాత్మ వలన ఒక ట్రైనింగ్ మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది అనుభవం దాని పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి అది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం, దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ బై మెనీ ట్రబుల్స్ అండ్ దే ఆర్ వెరీ ప్యూర్ బట్ దే ఆర్ ఆల్సో ఫిల్డ్ విత్ అబండెంట్ జాయ్. చూడండి, అంటే దానికి అర్థం ప్రార్థన తగ్గిపోలేదన్నమాట. కానీ చాలా వ్యక్తులు ఏం చెప్తారు, ఇప్పుడు దాకా మీరు ప్రార్థన చేశారు కదా, ఏం జరిగింది? కొన్ని విషయాలు జరిగింది, కొన్ని జరగలేదు కదా, మరి ఎందుకు ఇంతసేపు ప్రార్థన చేయాలి? వేరే దిక్కు మనం చూడాలి కదా అని కొందరు అడ్వైస్ చెప్తారు. దేవుని తెలియని వ్యక్తులు. కానీ దేవుని తెలిసిన వ్యక్తులు చెప్తారు, డైరెక్ట్ దేవుని పడిపోయిన వారు దేవుని తెలిసిన వ్యక్తి చెప్తారు,
నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, దేవుని ఆధారపడాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. మీ యొక్క మిరకల్ ఆన్ ద వేలో ఉంది. మిరకల్ ఆన్ ద వేలో ఉండవచ్చు, అప్పుడు కావచ్చు. విశ్వాసం లేని వ్యక్తి వచ్చి చెప్తారు, ఎందుకు ఇంతసేపు ప్రార్థన చేయాలి, ఇంతసేపు ఎందుకు ఆరాధన చేయాలి, అప్పు చెప్తారు కొందరు అవిశ్వాసులు. కాబట్టి అవిశ్వాసి మాటలు దేశ ప్రియులారా మనం వినవద్దు. డబ్బు లేని వ్యక్తి అయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు లేని వ్యక్తి అయినా పర్వాలేదు, విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక మాట వినడం వలన మన విశ్వాసం లంఘరిస్తారు, అద్భుతం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆస్తిపాస్తులు ఉన్న మెరకలు జరుగుతుంది కాదు, ఆస్తిపాస్తులు ఉన్నా కానీ లేకున్నా అది కాదు, దాని కాదు, విశ్వాసంతో ఉందా లేదా. హల్లెలూయా. డబ్బు ఎక్కువ ఉన్న వ్యక్తులు చెప్పిన మాటలే వినాలని కాదు, విశ్వాసంతో కలిగిన వ్యక్తి చిన్న వ్యక్తి అయినా సరే చెప్పిన మాట వినాలి. విని ఉండే అది మేలనమాట. కానీ అవిశ్వాసంతో ఉన్న వ్యక్తి చాలా కోట్ల డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు అన్నీ ఉంది, కానీ అవిశ్వాసంతో చెప్తున్న మాటలు ఇప్పుడు ఇలా దేసి వారికి డబ్బు ఎక్కువ ఉంది కదా, స్టాటస్ ఎక్కువ ఉంది కదా, వారి మాట ఇప్పుడు వినాలి కదా అంటే నువ్వు వినవద్దు. విని ఉండే అది ప్రమాదం అనమాట. కానీ విశ్వాస మాటలు వినాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు విశ్వాసంతో మనం కనెక్ట్ ఉంటాయి, విశ్వాసం కలిగిన వారితో మనం కనెక్ట్ ఉండాలి. అది సహవాసం. విశ్వాసంతో ఉన్న వారితో కనెక్ట్ ఉంటే మనం కూడా విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, నయమాన్ రెండవ రాజుల గ్రంథంలో ప్రియులారా మనం చూస్తున్నాం. నయమాన్ ప్రియులారా ఆ కుష్ఠరోగం నుండి విడుదల పొందే విషయం గురించి యేసుక్రీస్తు కూడా మాట్లాడే. కాబట్టి ఆ మిరకల్ హైలైట్ చేసాం యేసుక్రీస్తు కూడా. ఆ మిరకల్ ప్రియులారా మనం చూసినట్లయితే, దాని వెనుక ప్రియులారా మనం చూసినట్లయితే చాలా డబ్బు కలిగిన వ్యక్తి లేదంటే చాలా హోదా కలిగిన వ్యక్తి ద్వారా జరిగిందని కాదు. మన బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేల్ నుండి పట్టబడిన ఒక చిన్న దాని అంటే ఆ స్త్రీ, ఒక లేడీ, ఒక గేల్, ఒక యవనస్తురాలు స్త్రీ, వేరు పట్టించుకోలేని ఒక స్త్రీ అనమాట. అంటే ఆమెను కూడా పట్టుకొని వెళ్ళాము, కానీ ఆమె జీవం కలిగిన దేవుని గురించి ఇంకొక దేశంలో వెళ్ళినప్పుడు కూడా ఆమె ఆ జీవం కలిగిన దేవుని గురించి ఆమెకు విశ్వాసం ఉన్నది కాబట్టి, అభిషక్తుడైన ఏలీషా గురించి తెలుస్తున్నా కాబట్టి జీవం కలిగిన దేవుని గురించి ఒక మాట వలిగామంది. ఆ మాటల్లో ప్రియులారా మనం చూస్తున్నాము, చాలా గొప్ప సాలు ఉన్న నయమాన్ ఒక కుష్ఠరోగానికి ప్రియులారా మనం చూసినట్లయితే దానికి విడుదల కొరకు ఆ స్త్రీని కూడా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మన చేతిలో ఎంత ఉంది అని కాదు. కాబట్టి ఈ విశ్వాసం ఉందా లేదా అది ప్రాముఖ్యం. వాక్యం మీ ఆత్మలో ఉందా లేదా, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉందా, మీ మీద ఉందా, అది ప్రాముఖ్యమైన విషయం. లేదు అంటే పొందుకోవాలి. ఇప్పుడు లేదు అంటే మనం పొందుకోవాలి. యేసుతాడు, దేవా మీ ఆత్మతో నేను నింపము, వాక్యంతో నింపము. లేదు అంటే బిచ్చగాడుగా బ్రతుకుతాయి అనమాట. మనం బ్రతుకు స్తోత్రం, హల్లెలూయా. మనం అభిషేకంలో బ్రతుకుతాయి అనమాట. వాక్యం నింబదల లేదు, పరిశుద్ధాత్మ నింబదల లేదు అంటే సాతాను రంధ్రంలో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి పైకి ప్రియుల సమస్య నుండి పైకి రావాలంటే మనం ఏం చేసుకోవాలి, వాక్యం నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యమైన విషయం. నింపుదల మాత్రం సరిపోలేదు, విశ్వాసంతో ఏలీషా ప్రియుల దుప్పటి వాడినట్టు మనం యేసు విశ్వాసంతో అన్నాము. అధికారం ప్రియుల దేవుడు మనకి ఇచ్చిన అధికారం, పవర్ వాడుకోవడం నేర్చుకోవాలి. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా, సాతాను ఒక తందరానికి వ్యతిరేకంగా అది మనం వాడుకోవాలి. వాడినప్పుడు ప్రియుల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి కొందరు ఇలా చెప్తారేమో, దేవుడు అద్భుతాలు చూపిన తర్వాత నేను కొడదామని, అంటే నేను అప్పుడు అభిషేకం వాడదామని కాదు. విశ్వాసంతో ఫస్ట్ మనం విశ్వాసంతో వాడాలి. కొందరు ఉన్నారు, ఫస్ట్ పూర్వం మీరు చేసి చూపము, తర్వాత నేను చేస్తాను అని కాదు. విశ్వాసంతో మనం అది వాడుకోవడం నేర్చుకోవాలి. విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యం విశ్వాసం అనమాట. దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన మీదే ప్రభు ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి, విశ్వాసంతో. కాబట్టి ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు విశ్వాసంతో మనం తప్పకుండా బ్రతుకుతాయి. ఇప్పుడు దాకా మనం చూస్తున్న దాన్ని బట్టి బ్రతికా. మేము ఇల్లు ఉండే నాకు మంచి బ్రతుకు, డబ్బు బ్యాంకులు ఉండే మంచిగా బ్రతకవచ్చు, ఎవరైనా నెల ఇచ్చినట్లయితే మంచి బ్రతుకు, అదంతా మనం చూపు అనమాట. కానీ విశ్వాసంతో కాదు. విశ్వాసంతో ప్రియులను చూస్తే మనం విశ్వాసంతో బ్రతకడం మనం నేర్చుకోవాలి. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి దానిలో ప్రాముఖ్యమైన ఒక పార్ట్ ఏంటిది అంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, క్రీస్తు మనలో ఉన్నామని, గొప్ప దేవుడని, మన దేవుడని, అలాగే ఆ దేవునికి సమస్తం సాధ్యమైన గ్రహించుకొని విశ్వాసంతో మనం మాట్లాడాలి. విశ్వాసంతో ప్రియులారా మీరు మాట్లాడే వ్యక్తి ఉండే దేవుని శక్తి మనలో ఉన్న క్రీస్తు నుండి రిలీజ్ అవుతుంది అనమాట. శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు దగ్గరే కొందరు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నుండి శక్తి రిలీజ్ అయ్యామన్నమాట.
శక్తి రిలీజ్ అవ్వాలి. మీ ఆత్మ నుండి శక్తి రిలీజ్ అవ్వాలి. అది విశ్వాసం ద్వారానే సాధ్యం. అవిశ్వాసం ద్వారా సాధ్యం కాదు. భయంతో అది సాధ్యం కాదు. అందుకొరకు భయం ఏ సమయంలో మనం వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటిలో ప్రియులారా బయట నడుస్తున్నారు. మన ఇంటిలో ఎవరెవరు ఉండాలని మనమే నిర్ణయం చేసుకోవాలి. బయట నడిచిన వారు అందరూ మన ఇంటిలో వచ్చి నివాసం చేస్తారా? రోడ్ మీదే వెళుతున్న బెగ్గర్స్ కూడా మన ఇంట్లో రూమ్లో వచ్చి నిలబడతారా? అలాగే ప్రియులారా మనం వారు వెంటనే మనం వెళ్ళగొట్టుదాం. అలాగే ప్రియులారా నేను చెప్తాను ఏంటంటే మన హృదయంలో మన లోపల వచ్చిన సాతాను సంబంధమైన ఏదైనా సరే యేసు నామములో వెళ్ళగొట్టడం నీ చేతుల్లో కూడా ఉంది. దేవుని చేతుల్లో మాత్రం కాదు. దేవుడు దానికి సహాయం చేస్తాడు. మీరు వెళ్ళగొట్టాలి. కోపం ఉండే యేసులో వెళ్ళిపోయినాక అని చెప్పాలి. చేదు ఉండి వెళ్ళిపోయినాక అని చెప్పాలి. అభ్యంతరం ఉండే యేసులో వెళ్ళిపోయినాక అని చెప్పాలి. ఫియర్ ఉండే యేసులో వెళ్ళగొట్టే అధికారం మీకు దేవుడు ఇచ్చామన్నమాట. ఏదో ఒక అధికారం వాడుకోవడం లేదు. అధికారం వాడుకోవాలి. యేసులో వాక్యం వాడుకోవాలి. గడకం వాడుకోవాలి. యేసు రక్తం యేసునామం వాడుకోవాలి. ఫస్ట్ మన లోపల నుండి సాతాను సంబంధమైన తీసివేయాలి. తర్వాత ఇద్దరులు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫస్ట్ నాకు డెలివరెన్స్, నాకు స్వస్థత, నన్ను దేవుడు బాగు చేశాడు. తర్వాత నా ద్వారా ఇద్దరిని దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేయలేదు. దేవునికి నన్ను విడిపించుము అని మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేయలే కానీ అది మాత్రం కాకుండా మన అధికారం దురాత్మలకు వ్యతిరేకంగా నిలబడాలి. యేసు నామములో గడ్గంతో ఇంకా ప్రార్థన చేసుకొని దాన్ని వెళ్ళగొట్టాలి. ఇప్పుడు ఇలా దేవుడు చేస్తున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఫియర్ స్పిరిట్ ను వెళ్ళగొట్టాలి. అప్పుడు ప్రియులారా విశ్వాసం పనిచేస్తే అనమాట. విశ్వాసంతో దాన్ని వెళ్ళగొట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రియులారా ఆత్మ బలపరచబడడం ప్రాముఖ్యమైన విషయం. మనసు ప్రాణం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతనపరచబడడం చాలా ప్రాముఖ్యం. అలా విశ్వాసంతో సాతానుకు వ్యతిరేకంగా నిలబడాలి అని బైబిల్లో రాయబడింది. స్టాండ్ క్రీస్తు కొరకు నిలబడాలి. సాతానుకు వ్యతిరేకంగా నిలబడాలి. సాతానుతో ఏకీభవించుకొని సాతాను ప్రియులారా మనం వెళ్ళగొట్టలేదు. స్తోత్రం. బయటకు మాత్రం క్రీస్తు కొరకు, లోపలికి సాతానుతో అంటే సాతాను వెళ్ళిపోలేదు. సాతానుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం యేసే నాకు చాలు రెండు మనకు వీలు లేదనమాట. యేసే కావాలి, సాతాను కావాలి. ఇది రెండు పని చేయలేదు. ఒక్కటే పని చేస్తాను అనమాట. కాబట్టి మనం దేవుడు పిలిచారు క్రీస్తు కొరకు గట్టిగా నిలబడాలి. సాతాను వ్యతిరేకంగా నిలబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అదే రాయబడింది. సర్వాంగ కవచం ధరించుకొని మనం నిలబడాలి. దుర్దివసంలో మనం నిలబడాలి. సర్వకాలంలో మనం నిలబడాలి. గట్టిగా నిలబడాలి. సాధన చెప్తారు, నువ్వెందుకు బ్రతకాలి, సూసైడ్ చేసుకోవాలి, లేదంటే విశ్వాస వదిలేసుకో, మామూలు గోల్డ్ అని కూడా చెప్తారు. బట్ అలాంటి ఉన్న బౌద్ధం మనం వినవద్దు. క్రీస్తు నిజమనమాట. సజీవుడని దేవుడు, జయించిన దేవుడు క్రీస్తు. కాబట్టి మనం గ్రహించుకోవాలి, జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం యేసునామం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి, అప్లై చేయాలన్నమాట. మనలో ఉండే సరిపోలేదు. విశ్వాసంతో నేర్చుకోవాలి, మాట్లాడాలి. బైబిల్లో రాయబడింది మాట్లాడాలి. మాటలు కూడా కొందరికి రాదు, ఫియర్ ఉండేది రాదు, భయపడి అబ్బో. పౌలుతో దేవుడు చెప్పారనమాట. అపోస్తలుల కార్యములో రాయబడింది, ఈ స్థితిలో నాకు నా వారు ఉన్నారు కాబట్టి నువ్వు భయపడవద్దు, నువ్వు మాట్లాడాలి అని చెప్తారు. పౌలుకు కూడా భయం వచ్చింది అనమాట. ఫియర్ స్పిరిట్, విశ్వాసం మాటలు మనం పలకకుండా దేవుని శక్తి, దేవుని పనులను ఆపడానికి ఈ దయ్యాలు ప్రయత్నిస్తుంది. కానీ సులభరం ద్వారా సాతాను దేవుడు ఓడించిన కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సాతాను ఓడిపోయినవాడు. మన యేసు మనం పలికిన చాలు ఆ ఫియర్ వెళ్ళిపోతాయి అనమాట. మరణ భయమైనా సరే, ప్రాణ భయమైనా సరే, రోగ భయం కానీ ఏ భయమైనా సరే, ఏ విధమైన అపవాది క్రియలైనా సరే పారిపోతాయి. ప్రియులు బైబిల్లో రాయబడింది, దేవునికి లోబడి సాతాను ఎదురించుడి. యాకోబు రాసిన పత్రిక 4:6-7 రాయబడింది. సాతాను ఎదురించుడి, పారిపోతాయి ప్రియులు. పారిపోవాలి, దెయ్యాలు పారిపోవాలి. దెయ్యాలతో మనం బ్రతకలేం. స్తోత్రం. కాబట్టి మన శత్రువు మనుషులు కాదు. మనం అనుకున్నాము నా డాడీ, నా తల్లి, లేదంటే నా బ్రదర్, నా సిస్టర్, పలాని వారు కాదు. మనకు అడ్డు నిలబడేది సాతానని అర్థం చేసుకోవాలి. కాబట్టి హోలీ యాంగర్, ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ వలన ఆ కోపం దేవుడు ఇంగిరిస్తేనాక అంటే సాతానికి వ్యతిరేకంగా కోపం చూపాలి. కానీ చాలాసార్లు ఏమవుతుంది, మన కోపం అంతా కూడా కొన్ని పనులు జరగలేదు అంటే మన కోపం డాడీ మీద వస్తాయేమో, లేదంటే అమ్మ మీద వస్తాయేమో, లేదంటే సిస్టర్ మీద వస్తాయేమో, లేదంటే బ్రదర్ మీద వస్తాయేమో, లేదంటే పాస్టర్ మీద వస్తాయేమో, లేదంటే పలానా విశ్వాసం మీద వస్తాయేమో, లేదంటే పలానా వ్యక్తి మీద వస్తాయేమో. తప్పనమాట. తప్పుడు సాతాను డైవర్ట్ చేస్తాయి. మన కోపం మనుషుల మీద చూపు అని చెప్తారు, కొన్నిసారి మీ మీద చూపు అని చెప్తారు. అదే కొందరు సూసైడ్ చేస్తారు. సొంతం కత్తి, సొంతం వాడుకోవడం, అలా చేయవద్దు. దేవుని చిత్తం కాదు. ఇప్పుడు సాతాను చేసి కొన్నిసారి దేవుని మీద మన మనసులో కోపం తీసుకొని పట్టడానికి ప్రయత్నం చేస్తాడు, లేదంటే మన మీదే కోపం తీసుకొని పట్టడానికి ప్రయత్నం చేస్తాడు, లేదంటే ఇద్దరుల మీదే.
అదంతా కూడా తప్పుదనమాట. సాతాను వయసు విన్న కాబట్టి. కానీ దేవుని చిత్తం ఏంటిది? యేసునామములో వాక్యం దింపబడి సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి, మనుషులకు వ్యతిరేకం కాదు. రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. బైబిల్ మనకు స్పష్టంగా నేర్పించింది. కొత్తగా జన్మించిన నాకు మీకు పోరాటం మనుషులతో లేదు, కాదు. హల్లెలూయా. ఒకవేళ మీ మనుషులతో పోరాటం చేస్తున్న వ్యక్తి అంటే ఇప్పుడు దాకా సత్యం మీకు గ్రహింపు లేదు, అదే ప్రాబ్లం. సత్యం గ్రహించుకోవాలి, వాక్యం గ్రహించుకోవాలి, వాక్యం గ్రహించుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు అది గ్రహించాం, అందుకొరకే చెప్తున్నా అనమాట. 2 కొరింథీయులు 10:3 రాయబడింది, మేము శరీరానుసరంగా బ్రతుకుతున్నాం కానీ మేము శరీరానుసరంగా మేము యుద్ధం చేయడం లేదు. మా యుద్ధోపకరణములు దేవుడు సన్నిధిలో పవర్ఫుల్ అని చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన స్పిరిచువల్ వార్ఫేర్ మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు మనుషులు కాదు ప్రియులు, సత్యం మనం అర్థం చేసుకోవాలి. సాతాను ఒక్కటే అనమాట. కాబట్టి సాతాను కూడా సిలువ మీద దేవుడు ఓడించామన్నమాట, ఓడిపోయినవాడు. కాబట్టి ప్రియులారా, మనం అధికారం గ్రహించుకొని అదొట్టి మనం వాడుకోవాలి, వాక్యం గర్గం వాడుకోవాలి, పవర్ మనం పెంచుకొని సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి. ఇప్పుడు ఈ వాక్యం వినిన ప్రియులారా, దేవుని కొరకు సమర్పించిన మిమ్మల్ని సాతానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్ముడు అభిషేకించి వాక్యత నుండి చాలా బలంగా ఈ కాలంలో తప్పకుండా దేవుడు వాడుతారు. కాబట్టి మీ ద్వారా అనేకులు స్వస్థ పొందుతారు, అనేకులు దెయ్యాల నుండి దెయ్యాల చేత ఇబ్బంది పడుతున్న అనేకులను విడిపించినట్టు జీవగల దేవుడు తప్పకుండా మిమ్మల్ని వాడతారు. ఇప్పుడు ఈ పరిచర్యలో, ఈ సేవలో యేసయ్యతో పరిశుద్ధాత్మతో కలిసి మీరు నమ్మకం ఉండాలి. నమ్మకుండా దేవుడు అధికంగా వాడతారు. ఇప్పుడు ఈ అభిషేకం, ఈ శక్తి, అధికారం దేవుడు ఇచ్చినది మన ఫెయిత్ఫుల్ గా అన్నదాన్ని వాడుకోవాలన్నమాట. అన్నదాన్ని వాడుతున్నప్పుడు ఆ శక్తి మీరు అర్థమైపోతాయి అనమాట. అద్భుతాలు జరుగుతాయి, మీకే అర్థమై, మీ కన్నాలు జరుగుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా ముందుకు వెళదాం, యేసు కొరకు నిలబడదాం, అదొకటి యేసునామం వాడదాం, యేసు రక్తం వాడదాం, యేసు గడ్డం వాడదాం. వాడుకోవడానికి అనమాట, ఇది వాడుకోవాలి. హృదయంలో నింపుకోవాలి, వాక్యం ఆత్మ నింపబడాలి, ప్లస్ ఇది వాడుకోవడం అనమాట. ఇది ఇద్దరు మేలు కొరకు వాడుకోవాలి. అప్పుడు టెరిటరీ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సాతాను రాజ్యాలు లయమైపోతాయి అనమాట. దేవుని రాజ్యం కెట్టబడుతుంది. ఇదే టైం అనమాట, ఇదే రోజు అనమాట. దేవునికి ఇంకా రేపు కొరకు ఆగాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ వేళ తండ్రి దేవా, మీరు అనుగ్రహిస్తున్న మంచి మాటలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి దేవా, మీకు ఆరాధన తండ్రి దేవా, మీకు స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. వాక్యం విన్న అందరిని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి దేవా. పరలోక పిలుపుందని అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారి పనులు మీ చిత్తం, మీ ప్రణాళిక 100% జరగనాకని ప్రార్థన ఇస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి దేవా. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం, అభిషేకం ఇప్పుడే నింబమని ప్రార్థన ఇస్తున్నాం దేవా. మీ ఆత్మతో తండ్రి కుమ్మరించం పురువ తండ్రి హోలీ స్పిరిట్ నింబము. అందే కాలంలో, కడవరి కాలంలో నేను ప్రతి ఒక్కరిను నా ఆత్మతో కుమ్మరిస్తామని వాగ్దానం చేసిన యేసయ్య ఆ వాగ్దానం నెరవేర్చినట్టు వందనాలు తండ్రి. నెరవేర్చము తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో వారి ఆత్మతో ఇప్పుడే కుమ్మరించము తండ్రి. హోలీ స్పిరిట్ నూతన అభిషేకంతో, జీవంతో, మహిమతో కుమ్మరించము పురువ. మీరు ఇచ్చిన అధికారం, మీ నామం తండ్రి, మీ శక్తి, మీ వాక్యం తండ్రి, విశ్వాసంతో అది వాడుకోవడం నేర్పించముందండి. భయం తొలిగిపోయినాక తండ్రి, అపరాధ భావాలు లయమైపోయినాక దనేమం చేసి, సాతానికి అబద్ధాలు దనేమం చేసి లయమైపోయినాక సత్యం చేత విడిపించముందండి ప్రభు. మీ వాక్యం సత్యం తండ్రి. సత్యం ద్వారా ప్రతి ఒక్కరు శుద్ధి చేయమొత్తండి, కడుగుమొత్తండి. వాక్యం ద్వారా మీరు కడుగుతున్నటువంటి వందనాలు బలపరుస్తుందండి. సాతానికి విధంగా గొప్ప ఆయుధంగా, సాధనంగా తండ్రి ప్రతి ఒక్కరిను బలంగా మీరు వాడుతున్నటువంటి వందనాలు ఇంకా కూడా బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ రాజ్యం ఏ సమయంలో విస్తరింపబడినాక అని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అదేం కాదు, విస్తరింపబడినాక తండ్రి దేవ శక్తివంతంగా దేవ సిహారాధన తండ్రి దేవ. మీ రాజ్యం ఏ సమయంలో అందరి ద్వారా అది విస్తరింపబడినాక అని ప్రార్థన చేస్తున్నాం. రక్తంగా అభిస్తున్నాం. అలాగే మీ రాజ్యం కొరకు, మీ కొరకు నిలబడుతున్న మీరు అవసరాలు అనుబంధంగా ఏ సమయంలో తెరచబడినాక అని ప్రార్థన చేస్తాం. ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్, ఆరోగ్యం అన్ని హోలీ స్పిరిట్ టచ్ లో పరిశుద్ధాత్మ తాకమందండి. అవసరాలు అద్భుతంగా, మెరకలుగా మీ మహిమ ఆశ్చర్యం నుండి ఏ సమయంలో తెరచబడినాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆగిపోయిన ఆశీర్వాదాలు యేసు రక్తం ఏ సమయంలో అనుభవించినాకని ప్రార్థన చేస్తున్నాం. అపవాదులు దురాత్మలు ఏ సమయంలో పారిపోయినాకని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ అగ్నివుడు లేస్తున్నాం. యేసు నామములో పరిశుద్ధాత్మ నది సమర్థి మందరి నుండి ప్రవహించినాకని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదాలు ప్రవహించినాక, శాపాలు దూరం అయిపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్, దారిద్ర్యం దూరం అయిపోయినాక, సమృద్ధి దవ ప్రతి ఒక్కరికి దవ దేశము తండ్రి. మీ ప్రేమతో కుమరిచము పరిశుద్ధ ప్రేమ ప్రవహించినాకని ప్రార్థన చేస్తున్నాం. ఓహే దబా కరబిన సువడ కోడుబిడే ఇది మందులు విశ్వాసంతో బ్రదర్తని వాక్యం తండ్రి, వాక్యానుసరం ప్రతి కృప తండ్రి అదేగా కుమరించుకుందండి. ఆ విశ్వాసం మాకందరికీ దయచేయము తండ్రి. మీ రక్తం కింద అభిస్తున్నాం. ఈ రోజు మీ నామలు దీవిస్తున్నాం. మా రాష్ట్రం, దేశం వేసే మీ నామలు దీవిస్తున్నాం. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు జరిగినాక, బలమైన మైత్రి దేవదూతులు
ఇప్పుడే పని చేయనకని ప్రార్థనిస్తున్నాం. ప్రభు మీరు గొప్పవారు చేస్తున్నట్టు వందనాలు, మహిమ ఘనత మీకే వేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.